వీళ్ళు ఆ ట్రస్ట్లో చేరిపోయి విడిగా అక్రమాలకు పాల్పడిపోయి ఎంతలా అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ దగ్గర నుంచి మొదలుపెట్టి కాటేజీల యొక్క అద్దెలతో సహా విపరీతంగా పెంచేసి దోపిడీకి పాల్పడ్డారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టేటటువంటి లడ్డూలో కూడా కల్తీ చేసి అపవిత్రం చేశారు దాన్ని. జనాలు వీళ్ళను మీరు పరిపాలన చేస్తే హిందూ ధర్మమే ఉండదు, హిందూ సంస్కృతే ఉండదు, మొత్తంగా మీరు కన్వర్ట్ చేసి పడేస్తారు. వెంకటేశ్వర స్వామి గర్భగుళ్ళకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసేసి పక్కన పెట్టి రాజారెడ్డి విగ్రహాన్నైనా పెట్టేటటువంటి నీచమైనటువంటి మనుషులు మీరు అని చెప్పేసి వాళ్ళను తరిమేస్తే బెంగళూరు ప్యాలెస్కి దొంగ హిందుత్వం అనేటటువంటి ఒక బోర్డు తగిలించుకొని ఇష్టం వచ్చినట్టు కూటమి ప్రభుత్వం పైన ఎట్లా పడితే అట్లా విష ప్రచారాలు చేసేటటువంటి ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం.